అది మీరు వాళ్ళని అడగాలి. వచ్చుంటే మా సాక్షి మిత్రుడు రాలా ఈరోజు. ఏడి మైక్ లేదే, ఎక్కడున్నాడు? నమస్కారం స్వామి, మైక్ ఏది లేదా? ఉన్నాడు. అందుకే బ్లూ మీడియా, రంగు కూడా బ్లూ. సో అందుకే సాక్షి అని మీ పేరేంటో చెప్పండి అబ్బా. నాయుడు గారు ఆయన సమాధానం చెప్పాలి. నాయుడు గారిని అడగండి. ఆ 26 రోజుల నుంచి ఆయన ప్రింట్ చేశాడు కదా. ఆ 26 రోజుల్లో ఒకే ఒక రోజు నేను విశాఖపట్నంలో ఉన్నా. సార్ చెప్పండి సార్. నాయుడు గారు అడగండి. నో ప్రాబ్లం. గుడ్ క్వశ్చన్. ఇంతకుముందు భయపడుతున్నావా? ఏం లేదు కదా. నేను రెడ్ బుక్ గురించి ఏం చెప్పానమ్మా పబ్లిక్ మీటింగ్ లో? ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వాళ్ళని వదిలిపెట్టనన్నా. అంటే మీకు ఫండ్ చేసిన అధినేత పార్టీలో రాసలీలలు జరుగుతున్నాయి. నిన్న మొన్న అన్ని బయటకు వచ్చినాయి. అధికారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారని పాపం మేడం గారు వచ్చి చెప్పారు. అవన్నీ ఎంక్వైరీ చేయాలి కదా. చట్టాలను ఉల్లంఘిస్తే ఎంక్వైరీ చేస్తా. అది నా రెడ్ బుక్ లో ఉంది. ఎందుకు భయపడుతున్నారు అందరూ? నాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు స్వామి. నన్ను ఆపేదానికి మీ ఇన్వెస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు జియో 1 తీసుకొచ్చాడు. ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావు పెట్టుకోపో అని. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు రాష్ట్రంలో ఎక్కడ తిరగాలి వెళ్తున్నారు. Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇచ్చి మరి పంపిస్తున్నాం ఆయన. ఇంకేం కావాలి ఆధారాలు నీకు? సార్ రిషికొండ ప్యాలెస్ లోపల ఏముందో ఇంకా నేను చూడాల్సిన అవసరం ఉంది. అంత డబ్బులు ఎట్లా ఖర్చు అయిందో నాకు అర్థం అవట్లే. అంటే ఒక టబ్బు 30 లక్షలు అంటున్నారు. ఇట్లా అనేక వార్తలు వచ్చినాయి. నేను ఫోటోలు చూశాను, వీడియోలు. అంటే మీరే వెళ్ళి వీడియోలు తీశారు. అక్కడ ఛాంబర్ ఉన్నట్టుంది ముఖ్యమంత్రి గారు. అదే దాదాపు ఒక 2 నుంచి 3,000 స్క్వేర్ ఫీట్ ఉంటుంది అనుకుంటా ఒక్క రూమ్. రాజారెడ్డి రాజ్యాంగం విశాఖపట్నంలో మొన్నటి వరకు నడిచింది. కిడ్నాపులు జరిగినాయి. రాత్రి మనుషుల్ని పిలిపించి భూములు లాగేసుకున్నారు. ఉదాహరణ దసపల్ల భూములు, పోర్ట్లు కూడా లాగేసుకున్నారు. ఇదే విధంగా ఆ పేపర్లో కూడా వచ్చింది. ఇట్లా అడ్డగోలుగా చేశారు. ఇప్పుడు ఒక హీరోయిన్ వ్యవహారం ఎలా జరిగిందో కూడా మనం చూసాం. చూడండి ఒక ప్రభుత్వం ఎలా వివరించింది. ఒక మహిళని 18 రోజులు ఎలా బంధించారో చాలా స్పష్టంగా ఆమె కూడా నిన్న మీడియా ముందర వచ్చి చెప్తాం జరిగింది. ఇవన్నీ విచారించాలి. చట్టాలంటే కనీసం భయం అని ఉండాలి, లేదంటే భక్తులు ఉండాలి. రెండు లేకపోతేనే దాని పేరు రాజారెడ్డి రాజ్యాంగం. సో వీ విల్ టేక్ యాక్షన్. గురుగారు 100% స్టార్ట్ చేస్తాం. కానీ నేను కూడా మిమ్మల్ని కోరేది కొంచెం సమయం ఇవ్వండి ప్రభుత్వానికి. ఒక్క నిమిషం దయచేసి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో జీతాలు 1వ తారీఖు నాడు చెల్లిస్తే గొప్ప, పెన్షన్ 1వ తారీఖు ఇస్తే గొప్ప. అలాంటిది చంద్రబాబు నాయుడు గారు సండే గనక 31 తారీఖునే, అంటే 1వ తారీఖు సండే ఒక రోజు ముందలే ఇవ్వండి అని నేను కేబినెట్ లో చెప్పాను. సో అన్ని సెట్ చేస్తున్నాం, వ్యవస్థలన్నీ సెట్ చేస్తున్నాం. ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేయాలా, రోడ్లు కూడా వేయాలా, విశాఖపట్నానికి అభివృద్ధి పనులు చేయాలా, ఫ్లైఓవర్లు కట్టాలా, అండర్ పాస్లు కట్టాలా, అన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తాము. దాంట్లో భాగంగా ఆనాడు బీసీ వెల్ఫేర్ లోన్లు కానివ్వండి, ఎస్సీ సోదరులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రావాల్సిన లోన్లు కానివ్వండి, నేను పాదయాత్రలో ప్రతి మీటింగ్ లో గురించి మాట్లాడాను. దాన్ని కట్టుబడి ఉన్నా తప్పనిసరిగా అది ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.